పేతురు గారు రాత్రంతా వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళాడంట. ఎంత కష్టపడినా కూడా, అంటే పేతురు గారికి చేప ఏ టైంలో ఎక్కడ ఉండేది ఆయన బాగా తెలుసు, మంచి అనుభవం అన్నమాట. ఆయన యోహాను కుమారుడైన పేతురు, యోహాను గారి దగ్గర అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడే చిన్న పిల్లవాడి దగ్గర నేర్చుకున్నాడు. సముద్రంలో ఏ టైంలో ఏ చేప జరిగిందనే సంగతి తండ్రికి తెలుసు. యోహాను గారు పేతురు గారు తండ్రి ఎవరు? పేతురు గారు తండ్రి ఎవరు? యోహాను గారు. మీకు అర్థం కావాలంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 15 వచ్చి చదవండి, మీకు అర్థమైంది. వారు భోజనము చేసిన తరువాత యోహాను సువార్త 20వ అధ్యాయము 15 వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను. యోహాను కుమారుడు అంటే యోహాను కుమారుడు అంటే సీమోను పేతురు. అర్థమైందా? కనుక అందుకని పేతురు గారు చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర నేర్చుకున్న విద్య అన్నమాట. ఆ విద్యను బట్టి వెళ్ళాడు. రాత్రంతా కష్టపడగానే ఒక చేప కూడా పడలేదు. అలసిపోయాడు, తెల్లారిపోయి వచ్చాడు. సముద్రంలో ఆ పడవకి ఇవన్నీ లగనేసేసాడు. వలగుంచుకునే టైంలో వేసుకోవడం వచ్చి ఆ పడవలో కూర్చున్నాడు. ఆయన రాగానే ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనతో ఆయన ఉపదేశం వింటూ ఉన్నారు. ఉపదేశం ఆయన చెప్పే వర్తమానం వింటూ ఉన్నారు. అందరూ పంపించేసి వర్తమానం చెప్పిన వాకి చెప్పి రాబడికి పంపించిన తర్వాత పేతురు అంటాడు, పడవ లోనకి పోనివ్వండి. పడవ లోనకి పోయిన తర్వాత అన్నాడు పేతురు, ఇక్కడ వలయ్య అన్నాడు. ఎక్కడ? నీ చూపిన స్థలంలో వల. అందుకంటాడు పేతురు, అయ్యా అసలు రాత్రంతా వేసాను, ఇక్కడ చేపలు పడేసాను నాకు తెలుసు, కానీ ఒక చేప కూడా పడలేదు. అయినను నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున వల వేశాడు. ఆయన దరిద్రతంతా తీరిపోయినాడు. 2 దోణులు చేపలు పడ్డాయట. సొంత చెప్పండి, ఎన్ని దోణులు? 2 పడవలు. 2 పడవలు చేపలు పడితే ఆయన కరువు మొత్తం అప్పులని కూడా తీరిపోయాడు. ఎవరు మాట చొప్పున మనము పనిచేస్తామో మనం కూడా ఆలోచించాలి. మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, మన సొంతంగా చేసే ప్రతి ఒక్క పని కూడా అది నెరవేరదు. ఎవరికంటే దేవుని బిడ్డలం కనుక మనం దేవుని తెలుసు కనుక దేవుని మాట చొప్పున మనము చేయాలి. రాత్రంతా వెళ్ళాడు, కష్టపడి పని లేదు, ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట విని ఆయన మాట మీద విశ్వాసం చేశాడో అప్పుడు చేపలు విస్తారంగా ఆయన కరువు తీరిపోయింది, ఆయన సమస్య తీరిపోయి, ఆయన అప్పులు కూడా తీరిపోయింది. మనం కూడా ఆయన మాట చొప్పున మనం చేస్తే మన కరువు, మన అప్పులు, మన సమస్యలు ప్రభు పరమతండ్రి తీర్చును గాక. తల్లవచ్చండి, ప్రార్థన చేసుకుంటాం. ఇంటికి క్షేమం వస్తే నేను చర్చిలో ఇద్దరు పిల్లలు ఏర్పాటు చేసి కొనుక్కుంటూ అనుకున్నాను. దేవుడు నిజంగా నేను ఆ రోజు అంత అక్కడే ఉన్నాను. మరి అన్నింటికి వచ్చే వాళ్ళకనే ప్రార్థన చేసుకుంటాను ఉన్నాను. తల్లిని 2 బిడ్డల కాక క్షేమం కాపాడేది. ఈ రోజు వరకు వాళ్ళ క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఎన్నో బలం చేసిన ఆటంకాలు వచ్చినా కానీ వాళ్ళిద్దరు బిడ్డలు 3 బిడ్డలు దేవుడు క్షేమం కాపాడుతున్నాను. సాక్ష్యం చెప్పుకుంది అయ్యా. ఆ బిడ్డ సాక్ష్యాన్ని బట్టి ఈ బిడ్డను ప్రభావం మీ చేతికి అర్పిస్తున్నాను. ఈ బిడ్డను మీ దయలో కృపలో పెంచి ఆరోగ్యం ఆశ పొడిగించి మీకు మహిమ తెచ్చే బిడ్డగా పెంచమని యేసయ్య పెడుతున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, దగ్గర నాయన భాగ్యసంజులు ప్రేమించిన 2వ బిడ్డ ప్రభ కమల పిల్లలకు ఇచ్చారు. బిడ్డలకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళ పెదనాయనమ్మ అనుకున్న మొక్కుబడి నిమిత్తంగా అయ్యా మరి మీ సెల్లు పెట్టి సంఘ బిడ్డలందరూ కలిసి ప్రార్థిస్తున్నాము. మా అందరి ప్రార్థన ఆలకించి ఈ కమల పిల్లలిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి నాయన ఒలివ మొక్కలను పెంచి నాయన మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా పెంచడానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.